సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను ఎల్ఐసి ప్రొఫెషనల్ అండి. ఎల్ఐసి ప్రొఫెషనల్. ఓకే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 1 year అయిపోయింది. అసలు ఎలా ఉందంటారు? గడిచిన 5 సంవత్సరాల పాలనకి 1 year పరిపాలనకి మీరు గమనించిన తేడాలు ఏమైనా ఉన్నాయా? గడిచిన 5 సంవత్సరాలకు ఈ 1 yearకు భారీ మార్పులు ఉన్నాయి. అందుకంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ దాంట్లో చాలా మార్పులు వచ్చాయి. చాలామంది పిల్లలు హ్యాపీగా ఉన్నారు. తల్లికి వందనం నేను అందరికీ ముగ్గురుంటే ముగ్గురు, ఇద్దరుంటే ఇద్దరు, అందరికీ పేమెంట్లు పడ్డాయని మనం చూస్తున్నాము. మేము ఎందుకంటే మామూలుగా ఎల్ఐసి వాళ్ళం ఫీల్డ్లోనే ఉంటాం. మేము అన్ని పార్టీల వాళ్ళతో మాట్లాడుతుంటాం. మాకు ఒక పార్టీ అనేది ఏమి ఉండదు. మాకు వచ్చిన రిజల్ట్ ప్రకారం అంటే ఫీడ్బ్యాక్ బాగుంది. అది అంటే ఎలా చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు ఈ తల్లికి వందనం అనేది ఉంది, దీంట్లో 1,00,000 నిబంధనలు పెట్టేసి ఇదంతా మోసం చేయడం తప్పితే ప్రజలకి మంచి చేసింది ఏమి లేదు దీంట్లో అంటున్నారు కదా. మరి 1,00,000 నిబంధనలు ఒకవేళ అట్లా ఎవరికన్నా మిస్ అయితే మీరు వెళ్ళి మళ్ళీ వెరిఫై చేసుకొని దాన్ని సెటరేట్ చేసుకోమని చెప్తుంది కదా గవర్నమెంట్. ఇవ్వమని అనట్లేదుగా. వాళ్ళ ఆధార్ కార్డుతో తేడా ఉంటామో ఇంకొకటి ఏదైనా ఉండుంటాయి. అవి ఉన్నా మీరు సరి చేసుకోమని చెప్తుందిగా. మీకేం ఇవ్వనట్లేదు కదా. యాజ్ పర్ నామ్స్ ప్రకారము ఇవ్వదగిన వాళ్ళకి తప్పకుండా ఇస్తారు. అది కాదనేది ఏ పార్టీతో సంబంధం లేదు. అక్కడ వాళ్ళకి అవకాశం ఉంటే తప్పకుండా అందరికి ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. అది ఓకే. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక ఈ గడిచిన 1 yearలో రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమము లేదు అనేది వైసీపీ నాయకుల ఆరోపణ. నిజంగానే అభివృద్ధి లేదు, సంక్షేమం లేదని మీరు నమ్ముతున్నారు? మరి యాక్చువల్గా వాళ్ళ ప్రతిపక్షం కూడా లేదు కాబట్టి వాళ్ళు అలా విమర్శించకపోతే వాళ్ళకి మనుగడ ఉండదు. అందువల్ల ఏంటంటే అంటూ ఉంటారు, ఇవన్నీ కామన్ థింగ్స్. కానీ అభివృద్ధి ఉండేది లేనిది ప్రజలందరూ ప్రతి వాళ్ళు ఇవాళ గమనిస్తున్నారు. ఇంతకుముందులాగా ఎవరో ఒక నాయకుడు చెప్తే తినే పరిస్థితుల్లో లేరు. ఇవాళ టీవీ కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ ప్రతి విషయం ఓటర్కి తెలుస్తుంది. కాబట్టి అభివృద్ధి లేదని ఎన్నో కంపెనీస్ వచ్చాయి. ఇప్పుడు రాజధాని పను ముమ్మరంగా జరుగుతుంది. వైజాగ్లో అక్కడ జరిగే పనులు, అక్కడ పోలవరం జరుగుతుంది. ఇంకా అభివృద్ధి ఏం కావాలి? అంటే ఇప్పుడు మీరు అన్నారు రాజధాని అన్నారు కాబట్టి దాని గురించి ఒక ప్రశ్న. మరి గతంలో ఇదే రాజధాని గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా 33,000 ఎకరాలు సరిపోకపోతే ఇంకా సేకరించండి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు రాజధానికి అంత అవసరమా? 500 ఎకరాల్లో కట్టుకోవచ్చు కదా, 4 సెక్రటరీ బిల్డింగ్లు, ఏదైతే అసెంబ్లీ ఒక 500 ఎకరాల్లో కట్టేసుకోవచ్చు కదా, రాజధానికి అంత ఖర్చు పెట్టడం అవసరమా అంటూ ఎందుకని మార్చారనుకోవచ్చు అంటారు మాట? మరి యాక్చువల్లీ ఇవాళ బయట ఏదైనా 100 గజాలు 200 గజాల ప్లాట్లు కొనేవాడు కూడా అప్రూవల్ ఉండాలి, 33 అడుగులు రోడ్డు ఉండాలని మన వాళ్ళు కండిషన్స్ పెడుతున్నారు. అదే రాజధానికి వచ్చేసరికి కనీసం 100 అడుగుల రోడ్లు, 60 అడుగుల రోడ్డు, 40 అడుగుల రోడ్లు వెళ్ళిపోతే నెక్స్ట్ 100 years వరకు దాన్ని చూడాలి. కాబట్టి ఇప్పుడు తీసుకుని చేస్తే సగం రైతులకు పోతుంది, సగం కొంత రోడ్లకు పోతుంది, మిగిలేది 40%. 40%లో నీకు ఎన్నో వస్తాయి? పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ రాంది ఎవరు రారు. ఒక ఇన్స్టిట్యూషన్ రావాలంటే దానివల్ల కావాల్సినవి చాలా కావాలి. అవన్నీ వస్తేనే ఒక ఇన్స్టిట్యూషన్ వస్తుంది. ఏమీ లేకుండా ఊరికే ఒక అసెంబ్లీ బిల్డింగ్ అవి కడితే రాజధాని కాదు. అది అన్ని తరగతుల వాళ్ళు రావాలి. వచ్చిన రోజు అది డెవలప్ అవుతుంది. అంటే ఇక్కడ రాజధాని ప్రాంతంలో అసలు అభివృద్ధి లేదు, లక్షల కోట్లతో పెట్టుబడి పెట్టేసి ఇది ఒక డెత్ సిటీగా మారుస్తున్నారు అంటున్నారు కదా. మరి డెత్ సిటీగా గత 5 yearsలో దాన్ని చేశారు. ఇది మరీ లైవ్ సిటీకి వచ్చింది. ఇప్పుడు జరుగుతుంది. నెక్స్ట్ 5 yearsలో ఇంప్రూవ్మెంట్ ఏందని తెలుస్తుంది. ఇప్పుడు 1 year కదా అయింది. ఇప్పుడు మొత్తం అన్ని పనులు స్టార్ట్ అయ్యాయి. కొద్దిగా ఓపిక పట్టాలి, తొందరగా కాదుగా పని. అదే మన ఇల్లు కట్టాలంటే నీకు మినిమం 1 year పడుతుంది. ఒక 200 గజాలు ఇల్లు కట్టాలంటేనే. మరి అంత రాజధాని కట్టాలంటే ఎంత టైం పడుతుంది? అది ఇప్పుడు ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక మనకి మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు రాష్ట్రంలో అరాచక పాలన పెరిగిపోయింది, రెడ్ బుక్ రాజ్యాంగం పెరిగిపోయింది, నోరు తెరిచి మాట్లాడే హక్కు కోల్పోయారు ప్రజలు. ఇదంతా చూస్తే ఆటవిక రాజ్యం కానొస్తుంది నాకు అంటూ నిన్న కూడా మాట్లాడుతున్నారు. మరి ఆయన అసలు అంటే యాక్చువల్గా నిన్న రఫా అనే ఫ్లెక్సీలు పెట్టింది వాళ్ళే కదా. కాబట్టి వాళ్ళకి అది కామన్ మాట్లాడటం, దాని గురించి కామెంట్ చేయడం కూడా అనవసరం. ఇప్పుడు మీరు ఎల్ఐసి ఏజెంట్ అంటున్నారు. మామూలుగా యాజ్ ఏ కామన్ పీపుల్గా నాకు ఒక చిన్న డౌట్. మీరు చెప్పండి, అసలు అలా పెట్టి రెచ్చగొట్టే విధానాన్ని అసలు ఎలా చూడాలనుకోవాలంటారు? యాక్చువల్గా ఏంటంటే మనకు కొన్ని పరిశ్రమలు కానీ కొన్ని కంపెనీలు రావాలంటే ఎప్పుడైనా ఆ స్టేటు పీస్ఫుల్గా ఉండాలి. ఉన్నప్పుడే కొన్ని కంపెనీస్, కొంత ఇన్వెస్టర్స్, కొంతమంది వస్తారు. అదే ఇక్కడ మన గొడవలుగా ఉందనుకో, మీకు ఇంత మెజార్టీ ఉండి కూడా ఇంత గొడవలుగా ఉంటే రేపొద్దున వాళ్ళకి ఇంకొంచెం మెజార్టీ వస్తే మేము వచ్చి బిజినెస్ ఏం చేసుకోవాలండి, మీరున్న 5 years తర్వాత మా పరిస్థితి ఏంటి అంటారు. అలా రాకుండా ఉండటానికి క్రియేట్ చేసే సిస్టమ్ అది. అంతే, ఇంకేం లేదు. ఆల్రెడీ ఇప్పుడు లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు 2-3 సార్లు చెప్పున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి రాడు అని గ్యారంటీ ఏంటి అని చెప్పి ఇన్వెస్టర్స్ అడుగుతున్నారు మమ్మల్ని అని. అంటే అంత భయం పెట్టే విధంగా ఏం చేశాడు అనుకోవాలంటారు జగన్మోహన్ రెడ్డి? ఏంటంటే ఏదైనా సరే వచ్చిన వాళ్ళని, ఇప్పుడు కియా మోటార్స్ ఉంది, కియా మోటార్స్ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు.
అమర్రాజా వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారు. ఇట్లా పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఇబ్బంది పెట్టి ఆ కంపెనీ వాడు వెళ్ళిపోయేటట్టు చేస్తున్నాము. ఎవడన్నా మనకు ఫర్రైన కంపెనీ వాడు వస్తాడు, వాడు వస్తే మనకు వాటా ఎంత ఉంటుంది. ఈ విధంగా క్రియేట్ చేసినప్పుడు బయట వాడు వచ్చినప్పుడే ఏ స్టేట్ అయినా ఏదైనా డెవలప్ అవ్వాలంటే అదర్ ఇన్వెస్టర్స్ రావాలి, మన లోకల్ వాళ్ళే కదా. అప్పుడు పరిస్థితులు ఏంటి, మన లోకల్ వాళ్ళే బయటికి వెళ్ళిపోయారు. ఆ పరిస్థితి ఇప్పుడు అమర్రాజా వాళ్ళు ఉన్నారు, తెలంగాణలో పెట్టారు, 10,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఎందుకు పెట్టారు? అదే 10,000 కోట్లు పెట్టి మన ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేస్తుంటే కొంతమందికి ఉద్యోగం వచ్చేదిగా, ఎంతమందికైనా వచ్చేదిగా. 10,000 మందికి వస్తే మనకు నష్టం లేదుగా. కానీ అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ఎప్పుడైనా స్టేట్ పీస్ఫుల్గా ఉండాలి, అది ఏ గవర్నమెంట్ అన్నా ఉండాలి. అలా పీస్ఫుల్గా లేకుండా గొడవలు చేస్తుంటే ఇన్వెస్ట్ చేసేవాడికి భయం. అంటే ఇప్పుడు రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ రాకూడదనే ఉద్దేశంతో ఈ గొడవలకు ప్లాన్ చేశాడు అనుకోవాలి. కాన్సెప్ట్ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ వచ్చి డెవలప్ అయ్యి అందరికీ ఎంప్లాయీస్ వస్తే ఇంకా రెండో వైపు చూడరు ఎవరు. అది చూడకుండా ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇవన్నీ గొడవలు చేస్తూ ఉంటే వచ్చేవాడు కొంతమందిని దొక్కుతారండి, వచ్చేవాళ్ళు వస్తారు, అదేం ఆగదు పరిస్థితుల్లో. ఎవరి కాన్సెప్ట్ వాళ్ళది. మరి ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మరి దీన్ని అసలు ఎలా ఎదుర్కోవాలంటారు? అసలు దీన్ని అసలు ఇలాంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా తనకున్న సోర్స్ ద్వారా కూడా వీళ్ళందరూ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్స్ తెప్పించడానికి. మరి ఇలాంటి రాష్ట్రంలో అలజడులు జరుగుతున్న పరిస్థితుల్లో ఎలా సమర్థించుకోగలరంటారు మరి దీన్ని అసలుకి? లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఎప్పుడూ బాగానే ఉంటుంది. వీళ్ళు ఎంత చేసినా ఆయన ఒక స్టేజ్ వరకు చూస్తాడు. స్టేజ్ దాటిన తర్వాత ఎక్కడ ఏం కట్ చేయాలో అక్కడ కట్ చేస్తారు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఎంత గొడవ చేస్తే మమ్మల్ని అంత తొందరగా అరెస్ట్ చేస్తే బాగుండని ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. అరెస్ట్ చేయడం కోసమే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన ఎంత తొందరపడడు, చూస్తాడు. జనాలు కూడా ప్రతిదీ గమనించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాడు. అది అంటే ఇప్పుడు చూస్తున్నాం ఈ లిక్కర్ స్కామ్ కానీ ఇవన్నీ వరుస పెట్టి వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక్కడ చెవిరెడ్డి గారు అరెస్ట్ కానీ, లేదంటే కనుక మిథున్ రెడ్డి దాకా వెళ్ళిన సంగతి. తర్వాత చూస్తే డబ్బులు పంపిణీ ఎక్కడి నుంచి జరిగింది మొత్తం తీగలాగుతున్నారు. ఎలా చూడాలంటారు అసలు ఈ స్కాము? ఏది కదిలిచ్చినా ఇప్పుడు సంవత్సరంలో ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇంకా తవ్వలేకపోతున్నాం, తవ్వితే చాలా ఉంది దీంట్లో అని. అంత జరిగిందంటారా గడిచిన 5 సంవత్సరాలు? ఇప్పుడు కొంతవరకు బయటికి తీశారు, కానీ టోటల్గా బయటికి తీసి పక్కా ప్రూఫ్స్ తోటి రిపోర్ట్స్ బయట పెట్టినప్పుడు జనాలు కూడా నమ్ముతారు. ఎంతైతే తీసుకుంటారో వాళ్ళ అమౌంట్ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయాలి. ఇప్పుడు ఇవాళ అభియోగం మోపారు, జరుగుతుంది, అరెస్ట్ జరుగుతున్నాయి. దాన్ని ఫైనల్ చేసి ఎంత ఫ్రాడ్ జరిగిందని తెలిసింది వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసినట్లయితే ఇంకొక రాజకీయ నాయకుడు పని చేయకుండా ఉంటాడు. సాధ్యమయ్యే పని ఉందంటారా? అది సాధ్యమైతే దేశం బాగుపడుతుంది, సాధ్యం కాకపోతే రాజకీయ నాయకులు బాగుపడతారు.